అటలే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా బావా. దీని గుడికి రాగానే మైండ్ దొబ్బినట్టుంది. అవును, ఇందాక రొతలను ఏంటి కన్ను కొడుతున్నావు? నేను కొట్టలేదు. కొట్టావు. కొట్టలేదు. అలే ఏంటి బొమ్మలాట? ఫ్రెష్ ప్లానింగా? ఫ్రెష్ ప్లానింగ్ లేదు, బిల్డింగ్ ప్లానింగ్ లేదు. ఇది చూస్తే నీకేం గుర్తు రావట్లేదా? అటలే అది నేను నీకు చిన్నప్పుడు ఇచ్చిన టెడ్డీ బేర్ కదా? అవును. చూడు సీత, నీ బిహేవియర్కి నీ యాటిట్యూడ్కి నేను సెట్ అవును. వదిలేసే. బావా, అయినా నువ్వు చిన్నప్పుడు లెటర్లో రాసిందే కదా నేను ఇప్పుడు చెప్తుంది. నా మొక్కు కాదు పిఏ, మా అమ్మాయి మొక్కు అంటే వచ్చాను. మా అమ్మాయి మాట నేను ఎప్పుడు కాదన్నాను గనక. అవును సార్. పెద్దమ్మాయి గుడికి రావడానికి కారణం సీత. తర్వాత వెంకట్రావు ఫోన్ చేసి 5 ఫ్లాట్లు తీసుకుంటా ఉన్నారు. పెద్దమ్మావిని గుడికి తీసుకొచ్చింది నువ్వా? ఎందుకు? సంతోష్ ఎక్కడుంటే సంతోషం అక్కడ ఉండాలని. అచ్చరే, పెద్దమ్మావిని తీసుకొస్తున్న విషయం ముందే చెప్పొచ్చు కదా. మీ మావయ్యని తీసుకొస్తేనే నన్ను లవ్ చేస్తావారా? పోరా బడ్డీ కొట్టు. సీత ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. ఐ లవ్ యూ సీత. నీకు విషయం తెలుసా? శ్రావ్య నాకు అంతా చెప్పింది. అవునా? యు ఇడియట్. మళ్ళీ ఫూల్ చేశారు నన్ను. ఐ లవ్ యూ సో మచ్ బావా. ఐ లవ్ యూ.